రామపురి గారు ఇప్పుడు దేవునికి వాక్యాన్ని అందిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా విని దైవజీవులు పొందుకున్నాం. నేటి దినమందు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నానని నాకు వాగ్దానము చేసి, ఆ వాగ్దానము ప్రకారము నేను ఈ ఉదయకాలం ముందు నేను మీ ముందున్నాను. ఈ దినము మీరు ఉన్న పరిస్థితి, ఈ దినము మీరు ఉన్న ఆ కష్టాలు, ఈ దినము మీరు ఉన్న ఆ యొక్క అప్పుల బాధ, ఈ దినము మీరు ప్రతిరోజు లెక్కలు పెట్టుకొని ఆ లెక్కలు సరిపోవట్లేదే అని బాధపడడం ఇంకెప్పటికీ ఉండదు. దేవుడు గొప్ప వాగ్దానముతో నన్ను ఇక్కడికి పంపించి ఉన్నాడు. ఈ ఉదయకాలముందు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నానని ఆయన నాకు వాగ్దానము చేసి ఉన్నాడు. చెవి కలిగిన వాడు వినుడుగాక, చెవి లేని వాడు మిషన్ పెట్టుకున్నా వినండి. ఎందుకంటే దేవుని వాక్యము అన్నిటికన్నా ప్రాముఖ్యమైంది. నీ దృష్టి కుడి ఎడమ పక్కన తిప్పద్దండి, ఇంటి గురించి ఆలోచించద్దండి. ఈ ఉదయకాలముందు దేవుని సన్నిధిలో ఆయన శబ్దాన్ని మనం అందరం కలిసి విందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని చదివి మనము ధ్యానిద్దాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడును. యేసయ్య చెప్పిన చాలా ప్రాముఖ్యమైన ఒక వాగ్దానం. చాలా మంది ఈ వాగ్దానాన్ని పక్కన పెట్టేస్తారు, మిగతా వాగ్దానాల్ని చాలా ప్రాముఖ్యంగా వాళ్ళు తీసుకుంటారు. అయితే దేవుడు నాతో మరలా మీతో ఈ విషయాన్ని గురించి మాట్లాడమన్నాడు. మరలా దేవుడు ఈ వాగ్దానాన్ని గురించి ఆయన మీ జీవితంలో నెరవేర్చే అనేక కార్యాలు ఆగిపోయినాయి. కాబట్టి దేవుడు మీతో ఈ ఉదయకాలమందు దీని గురించి మాట్లాడమని నాతో ఆజ్ఞాపించారు. దాని ప్రకారమే ఈ వాక్యాన్ని నేటి దినమందు మన్నా జూబ్లీ చర్చికి నేను ఈ ఉదయకాలమందు తీసుకొని వస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడును. మీరు ఏ కొలతతో ఇస్తున్నారో ఆ కొలతతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నానని ఆయన గొప్ప వాగ్దానము చేసి ఉన్నాడు. యేసు ప్రభు ఒకసారి వాగ్దానము చేస్తే ఆయన మాటలు మారవని మీ అందరికీ తెలుసు. ఆకాశము భూమి గతించినను నా మాటలు ఎప్పుడు కూడా గతింపు అని గొప్ప వాగ్దానము చేసిన యేసయ్య మన మధ్యలో ఉన్నారు. ఈ ఉదయకాలమందు నువ్వు ఏ పరిస్థితిలో వచ్చినను పర్వాలేదు, కానీ నువ్వు ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడునని యేసు ప్రభు నీతో చెప్పుచున్నాడు. ఒకవేళ నీ దగ్గర ఏముందని నీకు తెలవని పరిస్థితిలో ఉండొచ్చు, ఒకవేళ నీ జోబులు వెతికినప్పుడు చాలా తక్కువ డబ్బులు ఉండొచ్చు. అయితే ఈ ఉదయకాలం ముందు దేవుడు నీతో సెలవిచ్చేదంటే ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడునని దేవుడు గొప్ప వాగ్దానము చేస్తూ ఉన్నాడు. చాలా మంది సంఘానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పక్కనున్న కొట్లకి వెళ్తుంటారు. పక్కనున్న కొట్లకి వెళ్ళి ఆ కొట్ల అతని దగ్గర చిల్లరిస్తారండి అని అడుగుతారు. చిల్లరిస్తారా అని అడిగిన తర్వాత అమ్మ చిల్లర లేదు, ఏం లేదు, వెళ్ళండి, నాకు వ్యాపారం ఉంది అంటాడు. ఆ సర్లేండి, అలాగైతే ఇదిగోండి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి అనేసి కొనేసుకుంటారు. కారణం ఎందుకంటే వాళ్ళు చిల్లరని తీసుకురావాలని, చిల్లర డబ్బుల్ని దేవునికి ఇవ్వాలని దాన్ని ఏదో ఒక రూపంలో ఖర్చు పెట్టి, ఉన్న పెద్ద నోటుని ఖర్చు పెట్టి దాన్ని ముక్కలుగా చిన్న కాయిన్లు తీసుకుని వచ్చి ఆ యొక్క నాణ్యాలు తీసుకువచ్చి దేవుని పాదాల దగ్గర పెడుతూ ఉన్నావు. నువ్వు 1 రూపాయి 2 రూపాయలు 10 రూపాయలు చదివితే నువ్వు ఏ కొలతతో ఇస్తున్నావో ఆ కొలతే నీకు పని చేస్తుంది, కానీ వేరే కొలతతో దేవుడు ఇవ్వడు. దేవుడు ఇచ్చే యొక్క చేతిని చూడడు, అయితే నీ హృదయాన్ని చూసే దేవుడుగా ఉన్నాడు. నీ హృదయ అలంకారాన్ని చూసే దేవుడుగా ఉన్నాడు. మానవుడు ముఖాన్ని చూస్తాడు. మానవుడు ఎప్పుడు కూడా నువ్వు ఏ బట్టలు వేసుకున్నావు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, నువ్వు ఎలాంటి బైక్ వాడుతున్నావు, నువ్వు ఎలాంటి సైకిల్ వాడుతున్నావు, నీ ఇల్లు ఎలాగుంది, నీ బిడ్డలు ఎలాగున్నారు, నీ బిడ్డలు ఎలాగ చదువుతున్నారు, నీ దగ్గర ఎంత ఆస్తుంది, ఇవన్నీ కూడా అందరూ చూస్తూ ఉంటారు. నువ్వు ఎలాంటి వ్యక్తివి, నువ్వు ఎలాగ మాట్లాడతావు, ప్రజలతో ఎలాగున్నావు, నీ యొక్క గౌరవం ఎలాగుంది, నీ యొక్క పద్ధతులు ఎలాగున్నాయి, అన్ని కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. అయితే దేవుడు నీ యొక్క ముఖాన్ని మాత్రం చూసే దేవుడు కాదు, కానీ ఆయన నీ హృదయాన్ని చూసే దేవుడుగా ఉన్నాడు. దేవుడికున్న ఒక గొప్ప యొక్క స్థానం ఏంటంటే మన హృదయాన్ని చూడడం. దేవుని బిడ్డలారా, లోకంలో ఉండే వ్యక్తులు బాధతో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు. సొంత భర్త భార్య పక్కన బాధతో ఉంటే ఆయనకి తెలియదు. భార్య నోరు తెరిచి అంటే నేను చాలా బాధగా ఉన్నానని చెప్పినప్పుడు ఏంటమ్మా బాధగా ఉన్నావని తెలుసుకుంటాడు, కానీ ఆయన తెలుసుకునే ఆ యొక్క హృదయాన్ని దేవుడు మానవుడికి ఇవ్వలేదు. ఒకవేళ మానవుడికి పక్కనున్న మానవుడు హృదయాన్ని తెలుసుకునే ఆ యొక్క వరాన్ని దేవుడు ఇచ్చి ఉంటే లోకంలో పెద్ద సమస్య వచ్చేసును.
లోకంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చును, ఏ కుటుంబం కూడా ఒకటిగా ఉండదు, ఏ వ్యక్తితో కూడా మాట్లాడము. ఎందుకంటే మన తలంపులు అంత ఘోరమైనవి, మన తలంపులు అంత శాపగ్రస్తమైనవి. అందుకని ఉదయకాలం ముందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ కొలతతో దేవుణ్ణి కనపరుస్తావో ఆ కొలతతో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఈ కొలత అనే మాట, మెజర్మెంట్ అనే మాట ఆయన బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుడు అన్ని కూడా కొలతలు, ఆ యొక్క కొలతలు ఇచ్చి దీన్ని చేయడి అని చెప్పే దేవుడు. నోవాకు కూడా దేవుడు అలాగనే చేశాడు. నోవా, నువ్వు ఇలాంటి ఓడని కట్టాలా, ఇదిగో మాస్టర్ ప్లాన్ ఇస్తూ ఉన్నాను, దీన్ని చెయ్యి అని చెప్పాడు. దేవుడు ఆ యొక్క అడుగులు ఎన్ని అడుగులు ఉండాలా, ఎంత అడుగులు ఎత్తుగా ఉండాలా, ఎంత అడుగులు దాని యొక్క విర్తు ఉండాలా, అన్ని విషయాలు కూడా దేవుడు తన మాస్టర్ ప్లాన్ లో ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఇచ్చిన కొలతలో మనము చేయాలి. కానీ మనకి ఇష్టం వచ్చినట్టుగా చేసినట్లయితే దానికి ఆశీర్వాదాలు మనము పొందుకోలేము దేవుని బిడ్డలారా. కాబట్టి గడ్డపారిని పెట్టుకునేసి భూమిని దవ్వచ్చు, కానీ ఏదో పెద్ద దీన్ని తీసుకొచ్చి దవ్వదమంటే అవదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అన్నిటికీ ఒక మెజర్మెంట్ ఉంది, అన్నిటికీ ఒక కొలతలు ఉన్నాయి. మీరు కొట్టుకు వెళ్ళేసి యాయా మీరు ఇంత ఇవ్వండి అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తే ఆయన కొలత కొలిసేస్తాడు, కానీ కొలత కొలుకునే ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వడు. మనం ఎంత డబ్బులు ఇస్తున్నామో అంత కొలతకు తగినట్టుగా ఆ వస్తువుని మనకి ఇస్తాడు. నువ్వు 2750 రూపాయలు ఇచ్చినట్లయితే 1 గ్రాము గోల్డ్ ఆయన ఇస్తాడు. నువ్వు 2700 రూపాయలు ఇచ్చేసావనేసి ఆయన నీకు 10 గ్రాములు ఇస్తే ఏమవుతుంది? ఆయన కొట్టు లాస్ అయిపోతుంది. చాలా బుద్ధివంతులండి, చాలా బుద్ధివంతులు మన సంఘంలో ఉన్నారు. కాబట్టి ఒక వ్యాపారస్తుడు అలాగూ ఆలోచించేటప్పుడు నిన్ను నన్ను సృష్టించిన జీవం కలిగిన దేవుడు గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన చక్కగా ఆయన వాక్యము ద్వారా మనకి హెచ్చరించి ఉన్నాడు. నువ్వు ఏ కొలతతో ఇస్తావో ఆ కొలతతో నిన్ను ఆశీర్వదించబోతున్నానని చెప్పినప్పుడు నీ కొలత ఎందుకు రూపాయల లెక్కలో ఉన్నాయి? 1 రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 10 రూపాయలని ఎంత కాలము నువ్వు చిన్న కొలతలు కొలుస్తూ చిన్న చిన్న ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశిస్తూ ఉంటావు. చాలా మంది ఎలా ఉంటుందంటే వాళ్ళ విశ్వాసము, అయ్యా మా తాటాకులు చాలా పాడైపోయింది ఇల్లు, మరలా తాటాకి వేయాలనుకుంటారు. కానీ అయ్యా తాటాకులు ఎంతకాలము జీవించాలి, దేవా తాటాకేసి డబ్బులు నీకు కానుక పెట్టులు వేస్తాను, నాకు బంగారు లాంటి ఒక చక్కటి భవనాన్ని దయచేయని ప్రార్థన చేసే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే మీరు లోకంలో ఉన్న కొట్టతని విశ్వాసిస్తారు, కానీ లోకంలో ఉన్న బ్యాంకులు నమ్ముతారు. కానీ ఎవరో ఒకరు ఆ సీట్ ఏంటి ఈ సీట్ ఏంటంటే నమ్ముతారు. కానీ ఎవరో నీకు వడ్డీకి డబ్బులు ఇస్తారంటే నమ్ముతారు. కానీ నీ జీవం కలిగిన దేవుడిని యెహోవాని నువ్వు నమ్మలేని పరిస్థితిలో ఉన్నావు. నువ్వు నమ్మిన దేవుని నువ్వు నమ్మలేని పరిస్థితి, నువ్వు అన్ని విషయాలు నమ్మకంగా ఉంటున్నావు. అయితే నీ యొక్క ఇచ్చే విషయంలో వచ్చినప్పుడు నీ వెనక్కి వెళ్ళిపోతుంది నీ చెయ్యి. ఎందుకంటే నీ శరీరం వెళ్ళిపోతుందంటే అది ఇస్తే నీకు ఆశీర్వాదము దొరుకుతుంది. కాబట్టి నువ్వు ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీ చేతులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని యేసు ప్రభు ఆ జన సమూహాన్ని చూసి మీరు ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును, తటుడి తెరవబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. మీరు ఎలాగ ఇస్తారో అదేలాగా మీరు పొందుకుంటారు. మన దేవుడు ఆయన మనకి ఎంత ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు అంటే మన హృదయాన్ని తగినట్టుగా ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నీ హృదయం అని చూసి ఆ హృదయం ఒక కొలత ప్రకారము ఆయన చేసే దేవుడుగా ఉన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రము పెద్ద పెద్ద నోట్లు బయటకు వస్తాయి. వ్యాధి కలిగినప్పుడు ఇన్ని బిళ్ళలు తినాలమ్మా, ఇన్ని వేలు అవుతుంది ఖర్చు ఆపరేషన్ కంటే, ఎక్కడో ఒక దగ్గర తీసుకుని వచ్చి ఇవ్వడానికి నీకు ఉంది. వడ్డీ ప్రతి నెల నీ జీతం అంతా తీసుకువెళ్ళి వడ్డీ తీసుకున్న వ్యక్తికి, అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గర తీసుకువెళ్ళి అంత డబ్బులు ఇవ్వడానికి నీకు మనసు ఉంది. కానీ నీ దేవుడిని యెహోవా నిన్ను పోషిస్తున్న దేవుడు, నిన్ను సృష్టిస్తున్న దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుడు, నిన్ను సంరక్షిస్తున్న దేవుడు, నీకు ఆరోగ్యం ఇస్తున్న దేవుడు, ఈ నిన్ను మర్చిపోతివి. అది ఈ ఉదయకాలం ముందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను రాత్రి పడుకొని ఉన్నాను. తెల్లజామున 2 గంటల సమయంలో దేవుడు లేపించాడు. ఏంటి యేసయ్యా అని అడిగాను. లేదు లేచి కూర్చో, రేపు కూర్చొని నేను నీతో మాట్లాడాలా అన్నాడు. ఏంటి ఆల్రెడీ మెసేజ్ అంతా ఇచ్చేసారు కదా, ఇప్పుడే లేట్గా పడుకున్నాను, నేను 11:30 సమయంలో పడుకున్నాను, మరలా ఏంటి యేసయ్యా టైం అయిపోయింది, మళ్ళీ టైర్డ్ అయిపోతాను. నువ్వు టైర్డ్ అవ్వ కాదు, నేను టైర్డ్ అవ్వకుండా నేను చూసుకుంటాను, కానీ లేకపోని దేవుడు మరలా మాట్లాడమన్నాడు. ఆయన చెప్పిన మాటలు మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాను. ఎవరైతే ఆయన మాటల్ని విని దాని ప్రకారము చేస్తారో దేవుడు నీ కుటుంబాన్ని ఈ దినమే ఆయన ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. మీరందరూ
రాకముందే నా దేవుడిని యెహోవా ఈ యొక్క సన్నిధి ఇక్కడ దిగి వచ్చి ఉంది. అగ్ని స్తంభంగా ఆయన మన మధ్యలో దిగి వచ్చి ఉన్నాడు. చల్లారిన పరిస్థితిలో దేవుడు లేడు, ఆయన అగ్ని స్తంభంగా ఉన్నాడు. ఆయన ఈ ఉదయకాలం ముందు ఆయన కనికరము కలిగిన చెయ్యి నీ మీద చాపుచున్నాడు. ఆయన నిన్ను చూచుచున్నాడు, నీ హృదయాన్ని చూచుచున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన ఆశీర్వదించాలని వచ్చి ఉన్నాడు. నువ్వు ఎలాంటి హృదయం కలిగి ఉన్నావు? ఈ ఉదయకాలం నీ హృదయం ఎలాంటిదిగా ఉందని ఒకసారి పరిశీలించి చూడు. అప్పులోడు వచ్చినప్పుడు అబద్ధం చెప్పొచ్చు, కానీ దేవునితో అబద్ధం చెప్పడంకి నీకు ఎంత ధైర్యము? దేవునితో అబద్ధం చెప్పాలంటే ఎంత ధైర్యము? దేవుని దగ్గర దాచాలంటే ఎంత ధైర్యము? నువ్వు దేవుని డబ్బులు నువ్వు బ్యాంకులో దాచున్నప్పుడు నీకు ఎంత ధైర్యం కావాలని ఒకసారి ఆలోచించి చూసావా? దేవుడు చూడలే, దేవుడు కళ్ళు లేవనుకుంటున్నావేమో. మన దేవుడికి కళ్ళు ఉన్నాయి, మన దేవుడికి చెవులు ఉన్నాయి, మన దేవుడికి ఇచ్చే ఆ యొక్క హస్తం ఉంది. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన ఘనమైన మహారాజు. అంత పెద్ద రాసుని నీ పక్కన పెట్టుకొని, అంత గొప్ప రాసు నీకు స్నేహితుడిగా ఉంచుకొని నువ్వు పాపం చేస్తూ, ఇంకా నువ్వు పాప లోకంలో జీవిస్తూ, ఇంకా పాప రకాలైన తలంపులను జీవిస్తుంటే నేను ఎలాగో దేవుడు ఆశీర్వదిస్తాడు? చాలా మంది వచ్చి అడుగుతారు, పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి, దేవుడు నన్ను ఆశీర్వదించాలండి, పాస్టర్ గారు నన్ను ప్రార్థన చేయండి అని అడుగుతారు. ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళిపోతాం, అయితే ఆశీర్వాదాలు రావట్లేదు. కారణం ఎందుకు తెలుసా? మీరు ఏ హస్తముతో ఇస్తున్నారు, మీరు ఏ కొలతతో ఇస్తున్నారు, ఆ కొలతతో దేవుడు మిమ్మల్ని గణపరిచే దేవుడిగా ఉన్నాడు. మీరు ఏ హస్తము, ఆ హస్తముతో నీ హృదయముతో రెండు కోఆర్డినేట్ చేయబడి మీరు ఇచ్చినప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. ఈ ఉదయకాలం ముందు ఒక సంఘటన గురించి నేను మాట్లాడి త్వరగా మీ గురించి నేను ప్రార్థన చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 4 సువార్తల్లో రాయబడిన ఒక సంఘటనని నేను మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. మత్తయి 14వ అధ్యాయము 13 నుంచి 21వ వచనము. మత్తయి 14, 13 నుంచి 21వ వచనం వరకు అజలాగా చదవద్దండి. మార్కు 6వ అధ్యాయము 30 నుంచి 44వ వచనం వరకు, అజలాగా లూకా 9వ అధ్యాయము 10 నుంచి 17 వరకు, అజలాగా యోహాను గ్రంథము 6వ అధ్యాయము 1వ అధ్యాయం నుంచి 14 వచనాల వరకు మీరు ఈ యొక్క సంఘటనలన్నీ కూడా ఒకే ఒక విషయాన్ని గురించి రాయబడింది. ఏంటి ఆ విషయం అన్నప్పుడు మీరు చాలా సార్లు విన్న ఒక విషయము, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నారు అనే విషయము అందరికీ గుర్తు ఉంటాయి. చాలా సార్లు ఈ వర్తమానము వినుతూ ఉంటాము. చాలా సార్లు దేవుడు తన భక్తులతో ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలమందు ఈ 4 పుస్తకాల్లో రాయబడిన విషయాన్ని నేను కంబైన్ చేశాను. ఈ 4 పుస్తకాల్లో ఆ యొక్క ఆర్డర్ ప్రకారం నేను రాశాను. మత్తయి రాసినట్టుగా లూకా రాయలేదు, లూకా రాసినట్టుగా మార్కు కొన్ని విషయాలు రాయలేదు, మార్కు రాసినట్టుగా యోహాను రాయలేదు. కాబట్టి కొన్ని విషయాలు ఈ 4 వేరే వేరే విషయాలు కూడా వాళ్ళు రాశారని ఆ విషయాన్ని ఉదయ కాలం మందు మీ ముందు ఉంచబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూసినట్లయితే ఇక్కడ ఇలాగ స్టార్ట్ అవుతుంది, ఈ స్టోరీ ఇలాగ స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు కూర్చొని ఉన్నారు. యేసు ప్రభు వారు కూర్చున్నప్పుడు శిష్యులు వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి వాళ్ళు చేసిన పనుల్ని, వాళ్ళు బోధించిన విషయాల్ని యేసయ్య దగ్గర వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత యేసయ్య ఏమన్నారు తెలుసా? రా, మనం కొంచెం దూరమైన ప్రాంతానికి వెళ్దాం, అరణ్య మార్గానికి వెళ్ళి అక్కడ మనము విశ్రాంతి తీసుకుందాం. ఎందుకంటే ఉదయకాలం నుంచి మీరందరూ ఏం చేశారు? మీరు సేవలో ఉన్నారు, మనుషులు వస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు భోజనం చేయడానికి కూడా సమయమే లేదు. కాబట్టి కొంచెం ఏకాంతమైన స్థలానికి వెళ్ళి మనం విశ్రాంతి తీసుకుందామని యేసు ప్రభు వారు చెప్పారు. గడిచిన నెలలో మీకు ఒక వర్తమానం ఇచ్చారు. ఎంతమందికి గుర్తుందో తెలియదు, కానీ పేతురు యోహాను గురించి, ఆ యొక్క చేపలు పట్టే వ్యక్తుల్ని దేవుడు ఎలాగూ వాళ్ళ చేపలు రాత్రంతా ప్రయాసపడిన వాళ్ళు ఆ యొక్క కష్టముతో వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు చెప్తేనే ఆయన మాట చొప్పున వాళ్ళు వేసినప్పుడు చాలా చేపలు దొరికాయి. ఆ సముద్రం పేరు గలిలియా సముద్రము. సముద్రం అంటే అది సరస్సు కానీ సముద్రం కాదండి. మీకు చెప్పినట్టుగానే 53 కిలోమీటర్ డయామీటర్ లో ఉంటది. అజలకు దానికి లోతు 150 అడుగులు లోతుగా ఉంటది. అందుకని దాన్ని గలిలియో సముద్రము అంటాం. అక్కడే ఈ యొక్క సంఘటన జరిగింది. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశారంటే, ఈ యొక్క గలిలియో సముద్రం నుంచి ఒక పక్క నుంచి ఆయన ఓడలు ఎక్కేసి ప్రయాణమై వస్తూ ఉన్నారు. ఈ పక్కనున్న ఆ యొక్క స్థలము పేరు బెత్సెదా.
బెత్సెదా అనే స్థలానికి యేసు ప్రభు వారు ప్రయాణమై వస్తూ ఉన్నారు. ఎందుకంటే శిష్యులందరూ యేసు ప్రభు ఆ దినము చాలా టైర్డ్ అయిపోయారు కాబట్టి రాత్రి నుంచి ఉదయకాలం వరకు వాళ్ళు కష్టపడి పనిచేశారు. ఉదయకాలం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేసిన వీళ్ళకి కొంచెం విశ్రాంతి కావాలని చెప్పి ఏకాంతమైన స్థలానికి యేసు ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ యొక్క ధోనిలో వీళ్ళు ప్రయాణమై వస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఎవరో విన్నారు. జనులు వినేసి యేసు ప్రభు వారు ఈ యొక్క బెత్సెదా కొండ దగ్గరికి యేసు రాబోతున్నాడు, పస్కా కొండ దగ్గరైంది కాబట్టి రండి అందరము యేసు ప్రభు దగ్గరికి వెళ్దాము అని వాళ్ళు ప్రయాణమై బయలుదేరారంట. ఇది 53 కిలోమీటర్ డయామీటర్, అంటే 26.5 కిలోమీటర్లు డిస్టెన్స్ లో ఉందన్నమాట. ఈ యొక్క ధోనిలో యేసు ప్రభు వారు ప్రయాణము చేస్తూ ఉన్నారు. ఇలాగ ఉన్నప్పుడు మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ యొక్క పక్క నుంచి ఆ పక్కనున్న గలిలయ యొక్క శిరస్సు దగ్గరికి యేసు ప్రభు వెళ్తూ ఉన్నాడు. ఆ యొక్క లేక్ దగ్గరికి వెళ్తుండగా ఇక్కడ ఏమొక సంఘటన జరిగిందంటే యేసు ప్రభు వారు ధోని మీద వెళ్ళారు. అయితే అక్కడున్న ప్రజలందరూ నడుచుకుంటూ వెళ్ళారంట. యేసు ప్రభు వారు చక్కగా ధోని మీద వెళుతున్నారు. మనుషులు మాత్రమే నడుచుకుంటూ అటు తిరుగుకుంటూ వెళ్తూ యేసు ప్రభు రాకముందే వాళ్ళు అక్కడ వచ్చి కనిపెట్టారని ఈ 4 గ్రంథాల్లో రాయబడిన విషయాల గురించి నేను చదివాను. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని చూసి ఈ యేసు ప్రభు ఎందుకు అక్కడికి వెళ్ళాడు? విశ్రాంతి తీసుకోవడానికి, ఆయన శిష్యులకి కొంత విశ్రాంతి దొరకాలని ప్రయాణమై వెళ్ళారు. అయితే మనుషులు ఆయన వెంబడించడము ఆగలేదు. వెంటనే యేసు ప్రభు ఆయన శిష్యులు ఏం చేశారంటే కొండెక్కేసి అక్కడికి వెళ్ళారు. కొండెక్కి ఆ ప్రాంతానికి వెళ్ళి కూర్చుని ఉన్నారు. అప్పుడు గొప్ప జన సమూహము యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఆ యొక్క జనాల్ని చూసి వాళ్ళని ప్రేమతో, ఆయన కనికరముతో నింపబడి వాళ్ళ దగ్గర మాట్లాడడం సాగాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాడికి స్వస్థత ఇవ్వడు యేసు ప్రభు. మొట్టమొదటిగా ఆయన వాక్యాన్ని పంపిస్తాడు. చాలా మంది ఈ కాలంలో స్వస్థ సభలంటే పరిగెడుతూ ఉన్నారు. వాళ్ళు స్వస్థపరుస్తారు. 7 సార్లు వెళ్తే స్వస్థత, 41 రోజులు వెళ్తే స్వస్థత. అబద్ధం అండి. నువ్వు దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుంటే నీ జీవితము వ్యర్థమవుతుంది. నువ్వు లోకమంతా సంపాదించచ్చు, కానీ దేవుని వాక్యము నీ జీవితం లేకుంటే నువ్వు పొట్టు వలె ఎగిరిపోతావు. చాలా మంది విశ్వాసం ఎలాగుంటుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ నాకు జ్వరంగా ఉంది. అవునమ్మా నీకు జ్వరంగా ఉందా, రా చెక్ చేస్తాను. అవునమ్మా నీకు జ్వరంగానే ఉంది. అలాగైతే నీకు ఒక ఇంజెక్షను, ఒక 4 పిల్లలు ఇస్తాను, ఉదయము సాయంకాలము 2 రోజులు తిన్న తర్వాత మరలా రా అంటారు. 2 రోజులు తాగిన తర్వాత జ్వరం తగ్గిపోయింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఎందుకులేండి, 100 రూపాయలు మరలా నష్టం, ఆయన చూడడం వద్దు అనేసి ఆగిపోతారు. అలాంటి చాలా మంది విశ్వాసులు అలా యేసు ప్రభుని స్వార్థానికి వాడడము, యేసు ప్రభుని స్వార్థానికి వాడే లోకములో మనము చూపిస్తూ ఉన్నాం. నా దగ్గర కూడా చాలా మంది వస్తారు, పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి, నా భర్తకి నాకు గొడవగా ఉంది, డివోర్స్ చేయాలనుకుంటానని ఒక సహోదరి వచ్చింది. అలాగైతే సరేలమ్మా అనేసి నేను 40 రోజులు పోయిన సంవత్సరంలో ఇదే కాలంలో 40 రోజులు ఉదయకాలము లెక్సి తెల్లారుజామున 5 నుంచి 6 వరకు ఆవిడ గురించి ప్రతిరోజు ప్రార్థన చేశాను. ఆవిడ కూడా చర్చికి వచ్చింది. ఆది ఉపవాస ప్రార్థనలన్నీ తెల్లారుజామున జరుగుతాయి. వచ్చింది, ప్రార్థన చేసింది, అంతా బాగైంది. ఆ తర్వాత తన భర్త వచ్చి మరలా వాళ్ళిద్దరూ ఏకమయ్యారు. వాళ్ళు చాలా సంతోషం. అయితే సంఘానికి రావట్లేదు. ఎంత స్వార్థపరులు చూసారా? ఎందుకు డాక్టర్ దగ్గర పిల్లలు ఇచ్చేసాడు, నేను తాగాను, స్వస్థ పొందాను, మరలా ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళేది? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు ఇవ్వాలి, డాక్టర్ దగ్గర మాట్లాడంటే క్యూ నిలబడాలి. ఎందుకు ఈ గొడవలన్నీ? ఎందుకు? నీకు శుభ్రంగా ఇంట్లో ఉందో, మరలా జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ కనిపిస్తాడు. అలాంటి విశ్వాసులు చాలా మంది ఎక్కువై ఉన్నారు. ఈ ఉదయకాలం ముందు దేవుడు నిన్ను ఖండిస్తూ ఉన్నాడు. దేవుడిని స్వార్థానికి వాడొద్దు. మన దేవుడు నీ హృదయాన్ని చూసే దేవుడు, నీ వేషాలన్నీ చూస్తూ ఉన్నాడు, నువ్వు చేస్తున్న పద్ధతుల్ని ఆయన చూస్తూ ఉన్నాడు. మన దేవుడు మొట్టమొదటిగా ఆయన చెప్పేది ఏం తెలుసా? ఆయన రాజ్య సువార్తని నువ్వు వినాలి,
ఆయన రాజ్య సువార్తని మీరు వినాలి. నువ్వు దేవుని వాక్యం విన్నట్లయితే నీకు స్వస్థత, దేవుని వాక్యం విన్నట్లయితే నీకు వ్యాధి నుంచి స్వస్థపడతావు, దేవుని వాక్యాన్ని విన్నట్లయితే నీకు అన్ని రకాలైన పాపాల నుంచి విడిపించబడతావు, దేవుని వాక్యాన్ని విన్నట్లయితే నీ శాపం అంతా పోతుంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా మంది అదిస్తే ఇదిస్తే వచ్చే వాళ్ళు, ఇవ్వకుంటే మానేస్తే వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డాక్టర్ లాగా మీరు కూడా వేషాలు వేయద్దండి. వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్ కావాలా, వ్యాధి లేనప్పుడు డాక్టర్ అవసరం లేదు. దేవుడా నేను ఆ మొక్కుబడి చేస్తాను, నేను నీకు ఇస్తాను. నాకు మొక్కుబడి అంత నెరవేరిన తర్వాత నువ్వు ఎవడో మాని వేసేటప్పుడు ఆయన మర్చిపోతాడు అనుకుంటావా? లేదు. అందుకని నీకు వచ్చే అన్ని కూడా ఆపేస్తున్నాడు. నీ పింఛన్ ఆగిపోతుంది, నీకు వచ్చే అన్ని రకాలైన వ్యాధులు తీసుకువచ్చి నీ ఇంటి మీద పెట్టేసి నీకు వచ్చే ఆశీర్వాదాలన్నీ కోల్పోతూ ఉన్నావు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ 5,000 మంది పైన వచ్చారు. యేసు ప్రభు వారు తలెత్తి చూసినప్పుడు అక్కడ గొప్ప సమూహము, జన సమూహము ఆయన దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు వాళ్ళని చూసి ఆయన జాలిపడాడు, ఆయన కనికరముతో నింపబడాడు. వెంటనే యేసు ప్రభు వారు నోరు తెరిచి స్వస్థత పొందు, స్వస్థత పొందు, స్వస్థత పొందు అని రాయలేదండి. దేవుడు ఆయన రాజ్య సువార్తని ప్రకటించాడనే వాక్యము దేవుని యొక్క వాక్యములో ఉంది. కొంతమంది శిష్యులు, ఈ 4 శిష్యులు కొంతమంది ఆ విషయాన్ని రాయలేదు, కానీ ఇద్దరు శిష్యులు మాత్రము ఆ విషయాన్ని గురించి ప్రాముఖ్యంగా ఇద్దరు శిష్యులు రాశారు. ఏంటని? యేసు ప్రభు వారు ఆయన రాజ్య సువార్తని ప్రకటించారు. ఇంకొక శిష్యుడు ఇలా రాశాడు, యేసు ప్రభు వారు బోధింప సాగెను అని రాయబడ్డాడు. దేవుని బిడ్డలారా, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి మిగతా పనులకి నువ్వు ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే నువ్వు ఎలాగుంటావు అంటే పేషెంట్, డాక్టర్ లాగా ఉంటావు. నువ్వు వస్తావు, నీకు వ్యాధి వచ్చినప్పుడు వస్తావు, కష్టాలు వచ్చినప్పుడు ఏసై ఏసై అంటావు, ఇలాగ కొట్టుకుంటూ కొండెక్తావు. తర్వాత అయిపోయిన తర్వాత మరలా పాపంలో వెళ్ళిపోవడం. మరలా వచ్చే అవసరం ఒక వ్యాధి వస్తుంది, అప్పుడు వేరే బట్టలు వేసుకునేసి అప్పుడు రావడం. అలాంటి వేషధారులైన జీవితము దయచేసి మానివేయండి. అలాంటి వ్యక్తి అయితే నీ జీవితాన్ని ఇప్పుడే నువ్వు మార్చుకోమని యేసు నా ముందు నిన్ను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు వెంటనే యేసు ప్రభు వారు ఆయన రాజ్య సువార్తని ప్రకటిస్తూ ఉండగా వాళ్ళు జాగ్రత్తగా విన్నారు. వాళ్ళు జాగ్రత్తగా విన్న తర్వాత అక్కడ కొంతమంది వ్యాధి కలిగిన వాళ్ళని యేసు ప్రభు వారు స్వస్థపరిచారు. చాలా చక్కగా ఉంది. దోస్ హూ నీడ్ హీలింగ్, హి హీల్ దెమ్. వ్యాధి కలిగిన వాళ్ళకి స్వస్థత కావాలి, కానీ ఆరోగ్యంగా ఉన్న వాడికి స్వస్థత ఏంటండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న వ్యాధిస్తుల్ని ఆయన స్వస్థపరిచాడు. ఒకసారి పాల్ యాంకిచో అనే పెద్ద సంఘం ఉంది ఆయనకి. కొరియా దేశంలోనే, మన ఇండియా యొక్క లోకంలోనే చాలా పెద్ద సంఘము. ఆయనకి ఒకసారి చాలా బలహీనలో ఉన్నాడంట. బలహీనుడిగా ఉన్నప్పుడు ఆయన కుమారులు వచ్చి, డాడీ నువ్వు హాస్పిటల్కి రావాలి, ఒకసారి హెల్త్ చెకప్ చేయాలి అన్నారు. లేదురా బాబు, నాకు చాలా పనులు ఉన్నాయి, ఇన్ని లక్షల మంది దేవుడు నా చేతికి ఇచ్చాడు, నేను ఇలాగంతా రాలేను అని చెప్పాడు. లేదు డాడీ మీరు రావాలి, ఖచ్చితంగా రావాలి అన్నారు. చాలా ఫోర్స్ చేశారు. కాబట్టి వెంటనే పాల్ యాంకిచో ఏం చేశారంటే ఆ యొక్క వాళ్ళ కొడుకుల మాటలు వినేసి హాస్పిటల్కి వెళ్ళారు. కొరియాకి జపాన్కి చాలా దగ్గరగా ఉంటుందని కొరియా నుంచి వాళ్ళు జపాన్కి వెళ్ళారు. జపాన్లో ఉన్న పెద్ద డాక్టర్ని కలిశారు. ఆయన ఒళ్ళంతా స్కాన్ చేసిన తర్వాత ఆ డాక్టర్ లాగా చెప్పాడు, అయ్యా నీకు చాలా భయంకరమైన వ్యాధి వచ్చింది, నీ శరీరంలో 3 అవయవాల్లో భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిని వెంటనే మేము ఆపరేషన్ చేసి దాన్ని సరి చేయాలి, లేకుంటే నువ్వు చనిపోతావు అని చెప్పారంట. నువ్వు వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్లు చెప్పారంట. పాల్ యాంకిచో చెప్పాడంట వాళ్ళ కుమారులతో, నాన్న నాకు ఒక వారం టైం ఇవ్వండి, నాకు ఒక వారం టైం ఇవ్వండి, నేను వెళ్ళాలా, నేను వెళ్ళి చర్చికి వెళ్ళేసి ఒకసారి అక్కడ కొన్ని పనులు ఉన్నాయి ముగించుకున్న తర్వాత వస్తాను అని చెప్పాడంట. బిడ్డలు లేదు డాడీ మీరు ఏమన్నా కానీ వారం మీరు ఆపరేషన్ చేసుకోవాలన్నారు. లేదు నేను వెళ్ళాలా, నా పనులు ఉన్నాయని చెప్పాడంట. వెంటనే వాళ్ళ కుమారులు అపాయింట్మెంట్ తీసుకున్నారంట. వచ్చే వారం పలానా తేదీ మేము వస్తామండి, ఆ డాడీకి ఆపరేషన్కి మీరు సిద్ధపరుస్తారు కానీ అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి ప్రయాణమై వచ్చేసారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వెంటనే ఆ యొక్క
ఎయిర్పోర్ట్ దిగుతూనే ఆయన కార్ తీసుకుని వెంటనే ఆయన కొండ దగ్గరికి వెళ్ళాడంట. ఆయన పాల్ యాంకిచో గారికి ప్రార్థనా కొండ అని ఒక కొండ ఉందంట కొరియాలో. ఆయన ప్రార్థనా కొండలో ఆయన గది, ఒక గదిని ఆయన కట్టించుకున్నాడంట. అక్కడికి వచ్చే ప్రజలందరూ ప్రార్థన చేస్తూ ఉంటారంట. ఈయన వెంటనే ఏం చేశాడంట తెలుసా, ఆ గదిలోకి వెళ్ళి లాక్ చేసుకునేసి దేవునితో మాట్లాడడం ప్రారంభించాడంట. యేసయ్యా, ఇన్ని లక్షల మంది విశ్వాసం నాకు ఇచ్చావు, ఇన్ని లక్షల మందికి ప్రార్థన చేసినప్పుడు స్వస్థతని దయచేస్తూ ఉన్నావు, అయితే నేను వ్యాధిగా ఉన్నాననే విషయాన్ని నాకు చెప్పలేదే. డాక్టర్ చెప్తే చెప్పాలా? డాక్టర్ నాకు టెస్ట్ చేసి నేను వ్యాధిగా ఉన్నానని చెప్తే మాత్రమే మీరు నమ్ముతారా? అయితే ఇప్పుడు నేను వ్యాధిగా ఉన్నాను, అయితే మీరు నాకు ఆ విషయం చెప్పలేదే. నేను ఎంత వ్యాధిగా ఉన్నాను చూసావా? డాక్టర్లు చెప్పారు నా 3 అవయాలు పనిచేయట్లేదంట, వెంటనే ఆపరేషన్ అంట, ఏదేదో సంఘటనలు చెప్పారు. అది నువ్వు నాకు ఒక మాట చెప్పలేదయ్యా. నేను నీ గురించే కదా పనిచేస్తూ ఉన్నాను, నా యొక్క సంవత్సరాలు, నా యొక్క ఆయుష్ అంతా నీ కోసమే ఖర్చు పెడుతూ ఉన్నాను, ఇన్ని లక్షల మందికి దేవా నువ్వు కార్యాలు చేస్తూ ఉన్నావు, నా జీవితాన్ని ఎందుకు నువ్వు ఏమి చేయలేదు అన్నప్పుడు దేవుడు గొప్ప వెలుగుతో ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడాడంట. పాల్ యాంకిచో, నువ్వు ఎప్పుడైనా నీ ఆరోగ్యం గురించి ప్రార్థన చేసావా? ఎప్పుడైనా నీ ఆరోగ్యం గురించి నాకు చెప్పావా? నీ ఆరోగ్యం గురించి నాకు చెప్తే కదా, అయినా నీకు వ్యాధి ఉన్నా నేను బతికిస్తూ ఉన్నాను కదా, అయినా నువ్వు దాని గురించి ప్రార్థన చేయలేదు కదా అని అన్నాడంట. ఏంటయ్యా ప్రార్థన చేయలేదంటావు? నేను ఈ సేవకుని కదా, నువ్వు అన్ని చూసుకోవాలి కదా అన్నాడంట. లేదు, కొన్నిసార్లు నువ్వు బాధ్యతలు మర్చిపోతున్నావు, ఊరంతా ప్రార్థన చేస్తావు, ఊరంతా ఉండే ప్రజలకు అందరికీ వ్యాధుల గురించి ప్రార్థన చేస్తావు, అది నీ గురించి నువ్వు ప్రార్థన చేయవా అని అడిగాడంట. వెంటనే అయ్యా సర్లేండి నేను తప్పు చేశాను, వెంటనే నాకు స్వస్థత ఇవ్వండి అని ప్రార్థన చేశాడంట. ఒక వారం అయిన తర్వాత బాగా ప్రార్థన చేసిన తర్వాత మరలా కొరియా నుంచి జపాన్కి ప్రయాణమై ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళేసి డాక్టర్ గారు నాకు ఆపరేషన్ చేయండి అన్నాడంట. దానికి ముందు ఒకసారి ఆగమన్నాడంట. అయ్యా చేసేకి ముందు నాకు ఒక పని చేయండి, మరలా నాకు అన్ని టెస్టులు చేయండి అన్నాడంట. ఆ డాక్టర్ చెప్పాడంట, ఆల్రెడీ మేము టెస్ట్లు అన్ని చేసామండి, ఇదిగో మీ స్కానింగ్ రిపోర్టు, మాకు అన్ని రిపోర్ట్స్ అన్ని వచ్చేసాయి, మీ బ్లడ్ రిపోర్ట్ వచ్చినాయి, అన్ని కూడా తేడాగా ఉన్నాయండి, కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ తప్పదు అన్నారంట. లేదండి ఇంకొకసారి నాకు స్కాన్ చేయండి అని చెప్పాడంట. ఏ అని అడిగారంట. నేను స్పెషలిస్ట్ని కలిసి వచ్చానండి, ఆ స్పెషలిస్ట్ చెప్పాడు నీకు ఆరోగ్యం బాగైపోయింది అని ఆ స్పెషలిస్ట్ చెప్పాడు అన్నాడంట. సరే అండి ఈయనేంటో ఇలా చెప్తున్నారండి. వెంటనే ఆ యొక్క మరలా స్కాన్ చేయడానికి బాడీ పంపించారంట. ఆ యొక్క శరీరాన్ని స్కాన్ చేసిన తర్వాత ఆ స్కానింగ్ రిపోర్ట్లు ఏమొచ్చిందని తెలుసా? అన్ని నెగిటివ్ అని వచ్చిందంట. దేవుని బిడ్డలంతా ఏం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ డాక్టర్లు ఆశ్చర్యపోయారంట. పోయిన వారం రిపోర్ట్ ఇవ్వండి, ఈ వారం రిపోర్ట్ ఇవ్వండి, మీరు ఏం చేశారు అని అడిగారంట. అప్పుడు ఈయన అన్నాడంట, నేను స్పెషలిస్ట్ని కలిసి వచ్చానండి, మా దగ్గర ప్రార్థనా కొండ అని కొండ ఉంది, అక్కడ యేసయ్య అనే స్పెషలిస్ట్ ఉన్నాడు, ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయనతో మాట్లాడానండి, ఇలా మీరు చెప్పిన విషయాలన్నీ ఆయనకి చెప్పాను, ఆయన చెప్పాడు బాగైపోయింది వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. వెంటనే బాగైపోయిందని ఆయన సంతోషంతో చెప్పాడు. అక్కడ డాక్టర్లు అందరూ ఆ కొరియా దేశంలో కమ్యూనిజం ఎక్కువగా ఉంటది, అసలు దేవుడు అంటే నమ్మరు. వెంటనే అందరూ మోకరించి ఆయన దగ్గర ప్రార్థన చేయించుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గర కూడా అలా వ్యాధిస్తులు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు స్వస్థపరిచాడు. అదే స్వస్థపరచక ముందు ఆయన చేసింది ఏం తెలుసా? ఆయన రాజ్య సువార్తల గురించి ఆయన ప్రకటించారు. యేసు ప్రభు ఇవన్నీ చేసిన తర్వాత పస్కా పండుగ వచ్చేసింది. వీళ్ళందరూ వాళ్ళ ఇల్లు వదిలేసి వచ్చేసారు. ఉదయకాలం నుంచి ఇక్కడే ఉన్నారు. చాలా సమయం అయిపోయింది, సాయంకాలం సమయం అయిపోయింది. శిష్యులు చేస్తూ ప్రభుతో ఇలా కబుర్లు చెప్తున్నారు. యేసయ్య ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు, బిడ్డలు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టలేదు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళందరినీ పంపించేద్దాం. ఇది ఎడారి లాంటి స్థలము, ఇక్కడ ఆహారం దొరకాలంటే చాలా కష్టం. కాబట్టి ఏమి చేయాలంటే వీళ్ళని పక్కన గ్రామాలకి పంపిద్దాం, అక్కడ వెళ్ళి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో కొనేసుకుంటారు, మనకి పని తగ్గద్ది అని చెప్పాడంట. అప్పుడు యేసు ప్రభు అన్నారు, వీళ్ళకి అందరికీ భోజనం పెట్టాలంటే ఎంత డబ్బు అవుతుంది అనేసి ఏం చేద్దామని అడిగితే ఫిలిప్ ఇలాగన్నాడు, 200 ధరలు డబ్బులు కావాలి అని చెప్పాడు. చెప్పిన తర్వాత యేసు ప్రభు అన్నారు, శిష్యులారా మీరు వాళ్ళకి అన్నం పెట్టచ్చు కదా, ఏ వాళ్ళు అంత దూరం వెళ్ళాలి, ఇప్పుడే వాళ్ళు టైర్డ్ అయిపోయారు కదా, వీళ్ళకి అన్నం పెట్టచ్చు కదా అని అడిగినప్పుడు, అయ్యా
మా దగ్గర అంత లేదు కానీ అప్పటికి ఒక చిన్న బాలుడు యేసు ప్రభు దగ్గరికి 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చాడు. యేసయ్య ఇదిగో అని ఇస్తున్నాడు. శిష్యులేమో అప్పటికి ఆయన్ని చాలాసేపు విసిగించారేమో, ఆఖరికి ఇప్పుడు ఏదో కావాలి కాబట్టి ఆ కుర్రోడు దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య దగ్గర తీసుకుని వచ్చి ఇవే ఉన్నాయండి అని చెప్పాడు. వెంటనే పేతురు, ఆంద్రయ్య, సిమియోను అనే పేతురు వాళ్ళ సహోదరుడైన ఆంద్రయ్య ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ సరిపోవండి, ఈ యొక్క 5 రొట్టెలు 2 చేపలు వీళ్ళందరికీ ఎలా పెడతారు? అసలు ఈయనకి ఆలోచించాడా లేదా ఈ మాట మాట్లాడడానికి అనే విషయాన్ని కొంచెం ఆలోచిస్తే నాకే భయంకరంగా అనిపించింది. 5 రొట్టెలు 2 చేపలు ఇంతమంది తినలేరని నీకు తెలుసు, ఎందుకు యేసు ప్రభుతో చెప్తున్నాడు ఈ విషయాన్ని? అంటే యేసు ప్రభుని ఎగతాళి చేస్తున్నాడా అనిపించింది నాకు. వెంటనే యేసు ప్రభు చూసి ఆయన అందరినీ కూర్చోమని చెప్పాడంట. అందరినీ కూర్చోమని చెప్పి పచ్చటి గడ్డి మీద వాళ్ళని కూర్చోబెట్టాడు. యేసు ప్రభు ఎండిపోయిన నేల మీద కూర్చోబెట్టలేదు, వేడిగా ఉండే స్థలం మీద కూర్చోబెట్టలేదు, కానీ పచ్చటి స్థలం మీద కూర్చోబెట్టాడు. దాని ముందు యేసు ప్రభు ఒకటి ఆలోచించారు, వీళ్ళు ఈ గొర్రెలకి కాపరు లేని గొర్రెలు ఇక్కడ ఉన్నారని యేసు ప్రభు కనికరించి వాళ్ళని వెంటనే వాళ్ళకి అందరికీ ఆహారం ఇవ్వాలని యేసు ప్రభు నిర్ణయం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు 5 రొట్టెల్ని 2 చేపల్ని ఆకాశం వైపు ఎత్తి దాన్ని దీవించి ఆయన దాన్ని విరిచి ఇవ్వమన్నాడు. వెంటనే 5,000 మంది పురుషులు ఉన్నారు. మన ఇండియా ప్రకారం సంఖ్య చూడండి, పురుషుల సంఖ్య తక్కువగా ఉంటుంది, స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నాకు ఒక డౌట్ ఏంటంటే, రేపు పరలోకం వెళ్తే స్త్రీల మెజారిటీ ఎక్కువైపోద్దేమో అనే ఒక భయము నాలో కూడా ఉంది. ఎందుకంటే మన పురుషులైన వాళ్ళని పురుషుల్ని కనట్లేదు, స్త్రీలే అంటున్నారు. జాగ్రత్త పడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, స్త్రీల సంఖ్య ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. మనకి ఇండియా దేశం అయితే స్త్రీల సంఖ్య అన్ని మీటింగ్లు ఎక్కువగా ఉంటుంది. పరలోక రాజ్యం ఎవరు వెళ్తారంటే స్త్రీలే ఎక్కువ వెళ్తారనే విషయాన్ని కూడా ధైర్యంగా ఈ యొక్క స్థలం నుంచి నేను చెప్పగలుగుతున్నాను. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారు. స్త్రీలు బిడ్డలు ఎంతమంది ఉన్నారని వీళ్ళు లెక్క పెట్టలేదు. వెంటనే వాళ్ళని 150 లెక్కల్లో వాళ్ళని కూర్చోబెట్టారు. యేసు ప్రభువు ఆశీర్వదించి ఇచ్చిన ఆ యొక్క రొట్టెల్ని చేపల్ని విరిచి అందరికీ ఇస్తూ ఉన్నారు. అందరూ తినేస్తూ ఉన్నారు. పొట్ట నిండే వరకు తిన్నారు. ఆఖరికి ఆ మిగిలినంతా పోగు చేస్తే 12 గంపలు మిగిలినాయి. దేవుని బిడ్డలారా, ఈ 12 గంపలు ఎందుకని అడగచ్చు. 12 శిష్యులు ఉన్నారు కదా, కష్టపడి పనిచేశారు కదా, 12 మంది 12 గంపలు తీసుకువెళ్ళి మేయండ్రా అన్నాడేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. ఆయన దగ్గర ఉండేదే అంత గొప్పతనం. ఏంటంటే ఆయన వచ్చిన వాళ్ళకి ఇచ్చాడు, గంపల లెక్కలో దేవుని సేవకులు కూడా ఇచ్చారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? తెచ్చారా, పక్కన పెట్టండి, అది నాకు, వీళ్ళకి ఇవ్వద్దండి అనుకుంటారు. నువ్వు ఇచ్చినప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు సేవకుడు అవ్వచ్చు, నువ్వు విశ్వాసి అవ్వచ్చు, సంఘ పెద్ద అవ్వచ్చు, మీరు ఎవరైనా ఉండొచ్చు, నాకు పర్వాలేదు. మీరు ఇచ్చినప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సిచ్యువేషన్ లో నాకు చాలా ప్రాముఖ్యంగా ఇష్టమైన దేవుడు తెలుసా? ఆ చిన్నవాడిలో ఉండే గొప్పతనం, ఆ చిన్నవాడిలో ఉండే ఆ ప్రేమ, యేసు ప్రభు మీద ఉండే ప్రేమ. వాళ్ళ అమ్మ తెల్లవారుజామున లెగిసి యేసయ్య దగ్గరికి వెళ్తున్నాడని తెలిస్తేనే వాళ్ళ అమ్మ చాలా కష్టపడి పెద్దటి పిండిని చేసి ఆ పిండిలో చక్కటి 5 రొట్టెలు చేసి 2 మంచి చేపలు పట్టి ఆ చేపల్ని వేపి దాంట్లో పెట్టి బాక్స్ పెట్టి పంపించింది. ఎవరి దగ్గర కూడా చిన్న బిడ్డలది ఎవరు తీసుకోరు. చిన్న బిడ్డలు ఐస్ క్రీమ్ తింటున్నారు అనుకోండి, తీసుకుంటే తీసుకుంటారు, తిన్న తర్వాత ఏడ్ చేస్తారు, డాడీ మా యొక్క చిన్నాన్న గారు లేకుంటే ఆయన నా యొక్క ఐస్ క్రీమ్ అంతా తినేశాడని చెప్పి మరలా కొనిచ్చుకునే అలవాటు వాళ్ళకి ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఈ చిన్న బాలుడికి యేసు ప్రభు మీద ఎంత ప్రేమని చూడండి. యేసు ప్రభు మీద ఎంతో ప్రేమ. వాడు ఉదయకాలం యేసు ప్రభుతో ఉన్నారు. యేసు ప్రభు అప్పటికి చాలా టయర్డ్ గా ఉన్నారు. యేసు ప్రభు వారు భోంచేయలేదు, శిష్యులు కూడా భోంచేయలేదు. ఇలాంటి సంఘటన వాళ్ళలో ఉన్నది. శిష్యులు ఈ యొక్క జనాలు వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళ భోజనాల గురించి ఆలోచించారు. కారణం ఎందుకంటే దానిపై వచ్చిన వాళ్ళంతా మీరు చూసినట్లయితే శిష్యులు కూడా భోంచేయలేదు, వాళ్ళకి ఆహారం అస్సలు తినలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, వీళ్ళ మనసు అంతా ఎక్కడుందంటే భోజనం మీద ఉంది. మనము ఏదడిగినను దేవుడు మనకి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అయితే ఇవ్వడానికి ప్రాముఖ్యమైన ఈ చిన్న బాలుడు అక్కడ చాలా ప్రాముఖ్యమైన రోలు ఆయన ప్లే చేస్తూ ఉన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిన్న బాలుడు తను తినేసి చేయి కడిగేసుకుంటే పని అయిపోను. అయితే యేసు ప్రభు మీద ప్రేమ, నేను పొట్లో తింటానో లేదు యేసయ్యకి ఇవ్వాలి, మా అమ్మ కష్టపడి చేసింది, రే జాగ్రత్తగా తిను, ఎవరికి పెట్టద్దు, ఇది నీకు సరిపోదు, నువ్వు చాలా లావుగా ఉన్నావు, పక్కగా ఉన్నావు, ఏదో ఒక మాట చెప్పి బిడ్డకు ఒక బాక్స్ నిండుగా నీళ్ళు ఇచ్చి పంపించి ఉన్నావు. అయితే దేవుని బిడ్డలారా, ఈ చిన్నవాడికి యేసు ప్రభుకి ఇవ్వడం అంటే ఎంత ఆశ అని చూడండి. చాలా మందికి ఈ చిన్నవాడు లాంటి హృదయం కలిగిన వాళ్ళే దేవుని రాజ్యానికి వెళతారు. చిన్నలాంటి ఆ హృదయం కలిగిన వాళ్ళే దేవుని ప్రేమించే హృదయం కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఇచ్చే వాళ్ళమైతే ఆయన 5,000 కాదు 5 లక్షల మంది కూడా పంచిపెట్టే దేవుడు. అక్కడ అన్ని వేల మంది ఉన్నారు, కానీ ఒకడు కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకురాలేదు, ఒకడు కూడా ఒక మంచినీళ్ళు తీసుకురాలేదు, ఒకరు కూడా యేసు ప్రభు దగ్గర ఉన్నారే ఆయనకి ఏదో భోజనం తీసుకుని వెళ్దామనే ఆ తలంపు కూడా వాళ్ళకి లేదు. కానీ ఈ చిన్నవాడికి ఎంత ప్రేమ చూసారా దేవుని బిడ్డలారా. ఈ చిన్నవాడికి ప్రేమ ఎందుకంటే ఆ సృష్టికర్తని చూడడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఆయన యేసు ప్రభు దగ్గర కనిపెడుతూ ఉన్నాడు. యేసు ప్రభు తింటానంటే వెంటనే ఇచ్చేద్దామా అని ఇలాగనే ఉన్నాడు ఆ చిన్న బాలుడు. దేవుని బిడ్డలారా, శిష్యులు దాన్ని జాగ్రత్తగా గమనించారు. ఆ శిష్యులు చాలా జాగ్రత్తగా గమనించారు కాబట్టి వాళ్ళు అంత జాగ్రత్తగా మీ దగ్గర ఏదైనా ఉన్నాయా అంటేనే వెంటనే 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, అమ్మ నువ్వు ఏదైనా ఇవ్వచ్చు కదంటే, నేను ఎందుకులేండి పక్కింటాన్ని అడగండి అంటారు చాలా మంది. అయ్యా నువ్వు ఒక 5,000 రూపాయలు లేకపోతే 10,000 రూపాయలు డొనేషన్ ఇవ్వచ్చు కదంటే, నేను ఎందుకండి పెద్దోళ్ళు ఉన్నారు చూడండి మన గ్రామంలో వాళ్ళని అడగండి అని ఈ శిష్యులు కూడా అలాంటి పని చేశారు. వాళ్ళ దగ్గర లేదు, కానీ అయితే ఈ చిన్నవాడి దగ్గర ఉందనే విషయాన్ని యేసు ప్రభు దగ్గర చెప్పి ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపల్ని తీసుకుని వచ్చారు. ఇంతమంది ఎలా తింటారు? యేసు ప్రభు తినేసి అయ్యా నేను తినేశాను, ఇంకా కొంతమంది స్వస్థపరచాలా, ఇంకా కొంచెం వాక్యం చెప్తాను అనలేదు, కానీ ఆయన సమృద్ధైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మనకు ఆత్మీయ ఆహారం మాత్రం కాదు, ఆయన మనకి శరీరకరమైన ఆహారం దయచేసే ఉన్నతమైన దేవుడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, అవి సమకూర్చవు, పరమందున్న తండ్రి దానికి కావాల్సినన్నింటినీ కూడా ఇస్తాడు. వాళ్ళకన్నా మీరు శ్రేష్ఠులు కాదా? ఆ పక్షుల కన్నా మీరు శ్రేష్ఠులు కాదా? దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న అన్ని జంతువుల కన్నా మీరు శ్రేష్ఠులు. ఈ ఉదయకాలం ముందు దేవుడు నీతో చెప్పేదంటే, నువ్వు ఇచ్చినప్పుడు నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను, నువ్వు ఇచ్చినప్పుడు నేను నిన్ను దీవించబోతున్నానని యేసయ్య నీతో సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి ఎలీషా గారు ఒక ఇంటికి వెళ్ళాడు. ఎలీషా గారు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విధవరాలు ఉన్నది. తన యొక్క సేవకుడు ఒక ప్రవక్త, తన యొక్క భర్త గారు ఒక ప్రవక్త, ఆయన చనిపోయాడు. దేవుని బిడ్డలారా, ఇలా ఉండగా ఆవిడ బాధతో ఉంది. ఏంటి ఆ బాధ అంటే అప్పుల బాధ. ప్రతి కుటుంబానికి అప్పుల బాధ అంటే చాలా భయము. అప్పులలో వస్తున్నారంటే అబద్ధాలు చెప్పడము ప్రారంభిస్తారు. ఇవాళ వస్తేనే అయ్యా ఫిబ్రవరి నెల 30వ తారీఖున రండి అని చాలా మంది చెప్తుంటారు. ఎందుకంటే ఆ రోజు మరలా రాదు కాబట్టి. చాలా మంది అప్పు తీసుకునేటప్పుడు 10 సార్లు అప్పుల దగ్గరికి వెళ్తారు. అప్పు తీసుకున్న తర్వాత 100 సార్లు వీళ్ళింటి చుట్టుగా ఆయన తిరగాలి. ఎంత బాధకరం అండి. అలాగనే ఈ యొక్క ఎలీషా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సేవకుడి ఇంటిలో ఆయన సేవకుడు మరణించాడు. ఆ ఇంటిలో ఉన్న 2 కుమారుల్ని అప్పులో తీసుకుని వెళ్ళి బాడుసులుగా చేయాలని వాళ్ళు తలంచుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈవిడ బాధని ఆ యొక్క సేవకుడికి చెప్పినప్పుడు, అమ్మా నీ దగ్గర ఏముంది అని అడిగాడు. నీ దగ్గర ఏముంది అని అడిగాడు. వెంటనే ఆవిడ అన్నది, అయ్యా నా దగ్గర నూనె మాత్రమే ఉందన్నది. నూనె ఎందుకన్నది తెలుసా? నూనెతో ఏమీ చేయలేం. నా ఇంట్లో నూనె ఉందని నూనె ఉదయకాలం 1 లీటరు, మధ్యాహ్నం 1 లీటరు, సాయంకాలం 1 లీటర్ తాగితే ఏమవుతుందండి? ఎందుకు? నూనె ఉంది కదా, తాగొచ్చు కదా. నూనె దేనికి వాడలేం. నూనె వాడాలంటే దేనికో ఒకటి ఉంటే దాంట్లో వాడతాం. తాలింపుకు వాడతాం. నూనె ఎందుకులే తాలింపులే, పోతే నూనె తాగిన తర్వాత అన్నం తినాలే అని ఎవరు కూడా ఆలోచించరు. దేవుని బిడ్డల, అందుకని ఆ విధవరాలు ఏమన్నా తెలుసా? నా దగ్గర నూనె మాత్రమే ఉంది. ఎందుకంటే మిగతా ఏది కూడా లేదు, నూనె మాత్రమే ఉంది మా ఇంట్లో. అప్పుడు మీరు ఆలోచించాలి, ఆవిడింట్లో బియ్యం లేవు, ఆవిడింట్లో ఎలాంటి పేడలు లేవు, ఆవిడింట్లో ఏది కూడా లేదు, ఆవిడింట్లో నూనె మాత్రమే ఉంది. ఆ యొక్క శిష్యుడు లేకుంటే ఆ ప్రవక్త ఏమన్నాడు తెలుసా? అమ్మా అది తీసుకురా అన్నాడు. ఎందుకంటే నువ్వు అది నాకు ఇచ్చినప్పుడే నేను దాన్ని ఆశీర్వదించగలుగుతాను, నువ్వు అది నాకు ఇచ్చినప్పుడే నేను దాన్ని దీవించగలుగుతాను. చాలా మంది నూనె ఉందలే పక్కన పెట్టేద్దాం, వేరేదని చెప్పి తీసుకుందాం అనుకుంటారు. అమ్మా నీ దగ్గర ఏదైనా ఉందంటే, అస్సలు లేదండి,
నా దగ్గర అస్సలు లేదండి, చూడండి అంతా ఇంట్లో పెట్టేసి వచ్చేసి ఉంటుంది, చూడండి ఏమీ లేదండి అనే విషయాన్ని ప్రజలు ఎక్కువ చెప్తూ ఉంటారు. అమ్మ నీ దగ్గర ఏదైనా ఉందా అంటే లేదు అనే యొక్క విషయాన్ని అందరూ చెప్తూ ఉంటారు. చాలా మంది ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉంటారు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఆ కష్టం ఈ కష్టం. నీ దగ్గర ఏముంది దాన్ని యేసయ్యకి ఇవ్వు, అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుందంటే పారిపోతారు. దేవుని బిడ్డల ఈ విధవరాలు మా ఇంట్లో నూనె మాత్రమే ఉందన్నది. వెంటనే యేసు ప్రభు ఆ యొక్క శిష్యుడు లేకుంటే ఆ ప్రవక్త దేవుడి వైపు చూశాడు. ప్రభా నూనె మాత్రం ఉంది, ఏం చేద్దామన్నప్పుడు దేవుడు చెప్పాడు, ఆవిడికి చెప్పు ఊర్లో ఉండే పాత్రలన్నీ తీసుకురమ్మని చెప్పు అని చెప్పాడు. ఊర్లో ఉండే పాత్రలన్నీ తీసుకొచ్చి పెట్టింది. ఆ నూనె ప్రార్థన చేసిన తర్వాత ఒక్కొక్క దాంట్లో పోయడం ప్రారంభించింది. అన్ని పాత్రలు నిండింది. ఆ పాత్రలంతా నిండిన తర్వాత ఆ విధవరాలు ఏమన్నా తెలుసా, ఇంకా ఏదైనా పాత్రలు తీసుకురానా అని అడిగింది. ఎందుకంటే స్త్రీలకి కొంచెం ఆశ ఎక్కువ లేండి, ఒకటి ఉంటే ఇంకొకటి కావాలంటారు. ఒక చీర కొంటే ఈ చీర కొనేవు కానీ ఇంకొక చీర ఉంది అది ఇంకా బాగుంటది, ఎందుకంటే దీనికన్నా 500 రూపాయలు ఎక్కువ అనే విషయాన్ని మీరు అందరూ పురుషులందరూ విని ఉంటారు మీ భార్యల దగ్గర, మీ బిడ్డల దగ్గర. దేవుని బిడ్డలరా ఈ స్త్రీ కూడా అలాగే చెప్పింది, ఇంకా కొన్ని పాత్రలు తీసుకురానా అని చెప్పింది. అప్పుడు ఎలీషా గారు అన్నారు, అమ్మా నువ్వు దీంతో అమ్ముకొని నీ వ్యాపారం ద్వారా నీ బిడ్డల్ని కొనేసుకో, తర్వాత నీ అప్పులంతా అప్పులు ఇచ్చేసి నువ్వు జాగ్రత్తగా నీ కుటుంబాన్ని దీన్ని పెట్టుకొని నడిపించుకో అని చెప్పాడు. దేవుని బిడ్డలారా ఈవిడ ఆ నూనె తీసుకురాకపోయి ఉంటే ఆవిడికి నూనె వచ్చి ఉండదు. కాబట్టి మనము దేవునికి ఇచ్చినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనము దేవునికి ఇచ్చినప్పుడు ఏ కొలతతో మనం ఇస్తామో ఆ కొలతతో ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆవిడ కొంత నూనె ఇంట్లో పెట్టుకొని ఇదిగోండి కొంత నూనె అని చెప్పలేదు, కానీ అంతా తీసుకువచ్చి ఆయన దేవుని యొక్క ప్రవక్తకి ఇచ్చింది. వెంటనే ఆయన ఆశీర్వదించాడు. కాబట్టి ఆయన ఆశీర్వదించాడు కాబట్టి ఆ పాత్రలన్నీ నిండి పొరల్ని నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని చెప్పడానికి రాత్రి నన్ను లేపించాడు. 2-3 సార్లు దేవుడు లేపించాడు. నా ప్రజల్ని నేను ఆశీర్వదించడానికి నేను బయలుదేరి వెళ్తున్నాను. కుమారుడు రేపు ఉదయం నువ్వు సిద్ధంగా ఉండు, నీ వాక్యాన్ని ఆయన దేవుని ఖడ్గాన్ని బాగా షార్ప్ గా పెట్టు. నేను ప్రజల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు, నా వాక్యాన్ని నేను పంపించబోతున్నాను దేవుడు నా ద్వారా ఆజ్ఞాపించాడు. ఈ ఉదయకాలం ముందు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ముందు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఇక కొన్ని నిమిషాలు నేను ప్రార్థన చేయబోతున్నాను మీ గురించి. ఈ ఉదయకాలం ముందు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఒకసారి యేసు ప్రభు వారు దేవాలయంలో కూర్చొని చూస్తూ ఉన్నారు. ఎంత ఉన్నతమైన దేవుడు దేవాలయంలో ఏం చేస్తున్నాడు అనుకోవచ్చేమో. కానుక పెట్టి చూస్తూ ఉన్నాడు. అక్కడ గొప్ప గొప్ప ధనవంతులు వచ్చారు, గొప్ప గొప్ప డబ్బులు అక్కడ వేస్తూ ఉన్నారు. అందరూ వేస్తుండగా యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు కానుకలు చూడండి, నేను చెప్పాను కదా యేసు ప్రభు మనం ఇచ్చే హృదయాన్ని చూస్తాడు. నీ దగ్గర లేనప్పుడు నువ్వు లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు ఆయన. నువ్వు ఆయన నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ధనవంతులు వచ్చి ఇదిగో నా దగ్గర ఉంది దేవుడా తీసుకో, ఇదిగో నా దగ్గర ఉంది తీసుకో అని చెప్పారు. కానీ ఎవరు కూడా హృదయంలో ఇంత ఉన్నతమైన దేవునికి నేను ఇస్తున్నానే, ఇంత గొప్ప దేవుడికి నేను ఇస్తున్నాననే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. అయితే ఒక విధవరాలు చాలా కష్టముతో చాలా బాధతో ఆవిడ నడవలేని పరిస్థితులు యేసయ్య దగ్గరికి వస్తుంది. యేసయ్య దగ్గరికి వచ్చి దాటి ఆవిడ ఆ యొక్క కానుక పెట్టి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ఆవిడ దగ్గర ఆ యొక్క నాణ్యాలు 2 నాణ్యాలు ఉన్నాయి, దాన్ని తీసుకొని ఆ పెట్టెలో జాగ్రత్తగా అందరికి దాచుకొని ఇలాగ వేసింది. యేసు ప్రభు దాన్ని చూశాడు. యేసు ప్రభు ఆవిడ హృదయాన్ని చూశాడు. వెంటనే యేసు ప్రభుకి ఎంత ఆశ కలిగిందంటే అందరూ ముందు ఒక కేక పెట్టాడు, ఇక్కడ వినండి మీ అందరికన్నా ఈవిడే ఎక్కువ ఇచ్చింది అన్నాడు. ఎంత కోపం వస్తుందండి ధనవంతులకి ఎంత కోపం వస్తుంది. ఓ విధవరాల్ని ప్రేమిస్తున్నాడు ఈయన, పేదల్ని ప్రేమిస్తున్నాడు. మేము ఎంత గొప్పవాళ్ళమి, ఇన్ని డిగ్రీలు సంపాదించాం, మేము ఎంత గొప్పవాళ్ళమి, ఎంత ఇస్తున్నాం, మా గురించి పట్టించుకోవట్లేదే అని వాళ్ళకి కోపం వచ్చి ఉండొచ్చు. అయితే యేసు ప్రభు చెప్పింది 100% సత్యము. ఆవిడ పూటకున్న డబ్బులు కూడా ఆ యొక్క కానుక పెట్టెలు వేసి దేవుడిని కనపరిచింది. అందుకని ఆవిడ్ని దేవుడు కనపరిచాడు. దేవుని బిడ్డలారా నువ్వు ఎలాగో విత్తుతావో నువ్వు అలాగే పోయబడతావు. నువ్వు ఎలాగో విత్తుతావో అదే కొలతలో నీకు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. సమీప కాలంలో మణిపాల్ వీధిలో ఒక సహోదరి ఆవిడ మరణించింది. ఆవిడకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి ఆవిడ మరణించింది. ఆవిడ చాలా బలహీనురాలుగా ఉండగా కొంతకాలం ముందు ఆవిడని హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో పెట్టిన తర్వాత తన కుమార్తెకి మరలా చెప్పిందంట, అమ్మా నేను ర్యాంప్కి 500 రూపాయలు చెప్పాను,
వాగ్దానం చేశాను, ఒకవేళ నేను రేపు బతుకుతానో లేదో ట్రై చేసి ఆ డబ్బులు వెళ్ళి ఇచ్చేసి తెలుసులే ఇస్తాలే, నువ్వు పడుకో, ఇప్పుడు ఎందుకు నీకు బాగలేదు కదా అని చెప్పిందంట. మరలా దాని గురించి చెప్పిందంట. ఉదయకాలం లేగిస్తే ఆవిడ లెగలేదు. ఉదయకాలం లేగిస్తే అమ్మా లేగు అని ఏడుస్తుంది కుమార్తె. లెగట్లేదు, చనిపోయి ఉంది. ఎంత బాధకరమైందంటే అంత బాధగా ఉంది ఆ కుటుంబం. వెంటనే నాకు ఫోన్ చేశారు. వెంటనే డేవిడ్ రాజు గారు, నేను, శామ్యుల్ రాజు గారు బయలుదేరి వెళ్ళాం. నాకు ముందు వాళ్ళిద్దరూ వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించాం. అప్పుడు ఆవిడ ఒక సాక్ష్యం చెప్పింది. ఏమని చెప్పింది? మా అమ్మగారు ఆవిడ చనిపోకముందు ఆఖరి మాటలు ఏం తెలుసండి నాతో చెప్పింది, అమ్మా ర్యాంపు డబ్బులు ఇవ్వాలా, మర్చిపోవద్దు, నేను దేవునితో వాగ్దానం చేశాను. ఆవిడ పేరు సువార్తమ్మ. కాబట్టి ఆవిడ వాగ్దానం చేసింది, ఆవిడ ప్రాణం మొదలకు ముందు కూడా దేవుని గుర్తు చేసుకున్నది, దేవుని యొక్క సంఘాన్ని గుర్తు చేసుకున్నది, దేవునికి ఇవ్వడం గురించి గుర్తు చేసుకున్నది. ఆవిడ మరణించిన తర్వాత వెంటనే ఆవిడ ఫస్ట్ నాకు డబ్బులు ఇచ్చి ఏమన్నా తెలుసా, ఈ 500 రూపాయలు తీసుకోండి అయ్యా, మా అమ్మ ఇష్టపడి చెప్పిన మాట, దీన్ని నాకు వద్దు, తీసుకోండి అని చెప్పి ఆవిడ తృప్తితో ఆవిడ ఇచ్చింది. దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇవ్వడం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. ఆయన ఇచ్చే వాళ్ళకి ఆ కొలత ప్రకారమే దేవుడు మనకి ఇస్తాడు. ఒక మామిడి చెట్టుని తీసుకుని వచ్చారనుకోండి, ఒక మామిడి పండు, తిన్న మామిడి పండుని చక్కగా భూమిలో పాతి పెట్టారనుకోండి, కొంతకాలం అయిన తర్వాత ఒకే మామిడి పండు ఇస్తుందా? లేదు, కొన్ని వందల మామిడి పండ్లు, బస్తాలు మామిడి పండ్లు వస్తాయి. అది ఒక సంవత్సరం మాత్రం పండుతుందా? అలాగైతే ప్రతి చెట్లు ఇంట్లో పొయ్యిలో పెట్టేసి ఉందరేమో. ప్రతి సంవత్సరం మామిడి పండ్లు వస్తూ ఉంటాయి, ప్రతి సంవత్సరం బస్తాలు వస్తూ ఉంటాయి. అయితే ఎంత నువ్వు ఖర్చు పెట్టింది? చిన్న పాయక కుప్ప లాంటి ఒక విత్తనాన్ని నాటితే ఇన్ని మామిడి పండ్లు. అప్పుడు ఆలోచించి చూడండి, మన దేవుని రాజ్యంలో నువ్వు విత్తితే నీకు ఎంత ఆశీర్వాదం. దేవుడు అందుకనే చెట్లు పెట్టాడు అనుకుంటాను. దేవుని బిడ్డలారా, నువ్వు కష్టంలో విత్తినట్లయితే దేవుడు నువ్వు గంభీరంతో కోయబోతూ ఉన్నావు. నువ్వు కష్టంతో ఈ దినమందు నువ్వు విత్తినట్లయితే నువ్వు గంభీరంగా దేవుడు నిన్ను ఆ కోతలో నీకు ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇంకా కొన్ని నిమిషాలు నేను ప్రార్థన చేయబోతున్నాను. చాలా ప్రాముఖ్యమైన స్థలములకి ఆ యొక్క సమయానికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. కాబట్టి హృదయాన్ని చక్కబెట్టుకో. ఈ ఉదయకాలం ముందు దేవుని శబ్దాన్ని నువ్వు వింటూ ఉన్నావు. ఈ ఉదయకాలం ముందు దేవుని శబ్దాన్ని నువ్వు వింటూ ఉన్నావు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇప్పుడే నీ ఇంటిలోకి వస్తూ ఉన్నాయి. నీ హృదయాన్ని శుద్ధపరచుకో, నీ హృదయాన్ని శుభ్రపరచుకో. సైతాన్ వచ్చి చెప్తుంది, ఎందుకులే, నీకు కష్టం ఉంది కదా, నీకు బాధలు ఉన్నాయి కదా. సైతానికి నువ్వు చెప్పు, బాధలు కష్టాలు ఎప్పుడు ఉన్నాయి సైతాను? నా దేవుడికి నేను ప్రాముఖ్యత ఇవ్వాలా, నేను దేవుడికి ఇవ్వాలా, అది నా ప్రాముఖ్యత అని నువ్వు దేవుడికి చెప్పినట్లయితే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఈ దినమే ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నా దేవుడు రేపురా ఎల్లుండ్రా అని అప్పులలాగా నిన్ను తిప్పించుకునే దేవుడు కాదు. ఆయన వెంటనే ఆశీర్వదించే దేవుడు. ఆయన మాట పలికితే నీ వ్యాధి స్వస్థపడుతుంది. ఆయన మాట పలికితే నీకు ఆరోగ్యము, ఆయన మాట పలికితే నీకు దీవెనలు, ఆయన మాట పలికితే నీకు ఆశీర్వాదాలు, ఆయన మాట పలికితే నీకు ఇల్లు వస్తాయి, ఆయనకి మాట పలికితే నువ్వు ఆస్తిమంతుడిగా దీవించబడతావు. అబ్రాహాముని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఆఖరిగా ఆయన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు. యేసు ప్రభు నువ్వు ఇస్తావో లేదని చూడడు, ఆయన ఆఖరికి ఆయన ప్రాణాన్ని మన కొరకే ఇచ్చాడు. ఆ సిలువ, ఘోర సిలువ నీ కొరకే నా కొరకే ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. నీ డబ్బులు ఎంత విలువ ఆయన ప్రాణానికి ముందు? నీ డబ్బులు విలువ లేకుండా ఆయన సిలువలో కార్చిన రక్తము విలువ అని ఒకసారి ఆలోచించి చూడు. ఈ డబ్బులు పెట్టుకుంటే ఈ డబ్బులు ఇవాళ ఉంటాయి, రేపు ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతాయి. నేను ఏం చేశాను, 500 రూపాయలు ఉన్నాయి, ఒక కొట్టుకు వెళ్ళాను, డబ్బులు ఇచ్చాను, నాకు 400 రూపాయలు ఇచ్చాడు. వెంటనే ఆ డబ్బులు మరలా ఖర్చు పెట్టడం ప్రారంభించాను, డబ్బులు అయిపోయినాయి. నా దగ్గర నేను ఉన్నాయి, ఇవాళ నాయి కాదు, వేరే వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గర కూడా ఉండు, ఆ వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వెళ్ళిపోతాయి డబ్బులు. అలాంటివి అయితే ఆశీర్వాదాలు. ఒకసారి దేవుని నీ ఇంట్లో ఉంటే అది ఊట లాంటిది. నీ ఇల్లు ఒక ఊట లాంటి బ్యాంకు. నీ ప్రార్థన చేసే చాలు వస్తూనే ఉంటాయి, నువ్వు ప్రార్థన చేస్తుంటే వస్తూనే ఉంటాయి. అలాంటి ఆశీర్వాదాన్ని ఉదయకాలం ముందు దేవుడు ఆయన నోటి ద్వారా పలకబోతూ ఉన్నాడు. ఆయన నోటి ద్వారా పలకబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ముందు దేవుడు నిన్ను దీవించడానికి ఆయన బయలుదేరి వచ్చాడు. ఇంకా కొన్ని నిమిషాలు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఒకసారి అందరూ లేచి నిలబడదామా? యేసు ప్రభు నీ గురించి నా గురించి ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. నువ్వేమి ఇవ్వబోతూ ఉన్నావు? చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైన సమయము.
దేవుని పరిశుద్ధ స్థలంలో నిలబడి ఉన్నావు. నువ్వు ఎలాగ ఇస్తావో అలాగూ నువ్వు దీవించబడతావు. నువ్వు ఎలాంటి హృదయంతో ఇస్తావో అలాంటి హృదయంతోనే ఆయన ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. నువ్వు ఇవ్వకున్నా కూడా ఆయన ఇస్తూనే ఉన్నాడు. నువ్వు ఆయన మర్చిపోయినను ఆయన ఇస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించి చూసుకో. ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించి చూసుకో. ఎవరు అటు ఇటు చూడొద్దండి, దేవుని వైపు చూడండి. నీ హృదయం ఒకసారి ఆలోచించి చూడు. నువ్వు దేవునికి ఇస్తున్నావా, లేకపోతే దేవునికి దొంగతనం చేస్తూ ఉన్నావా? మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చెప్తుంది. 8 నుంచి మీరు చదివినట్లయితే చాలా మంది దొంగలుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన దశమ భాగాన్ని దొంగలిస్తూ ఉన్నారు, ఆయన అర్పణని దొంగలిస్తూ ఉన్నారు, మీ మొదటి ఫలాన్ని మీరు దొంగలిస్తూ ఉన్నారు. అందుకనే మీరు శాపగ్రస్తులుగా ఉన్నారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఈ ఉదయకాలం ముందు నీకు శాపాలు ఉన్నట్లయితే, నీ శాపాలు పోవాలంటే ఒకే మార్గము. నీ చేయిలో నుంచి ఒక ఆశీర్వాదమైన ఒక మాటలు, ఆశీర్వాదమైన ఒక కానుక దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆయన నీ హృదయాన్ని చూసే దేవుడు, నీ చేతిని చూడడు, నీ మా యొక్క మనసును చూసే దేవుడు. ఎందుకంటే నీ మనసు ఎక్కడ ఉంటుందో అక్కడ నీ డబ్బులు ఉంటాయి, డబ్బులు ఎక్కడ ఉంటాయో అక్కడే మనసు ఉంటాయి. నువ్వు దేవుని వైపు నువ్వు చూపించినట్లయితే ఆ డబ్బు దేవుడి దగ్గర ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు ఒకసారి నువ్వు మాట్లాడతావా? చాలా దేవునితో మాట్లాడు. ఇంతకాలం నువ్వు దొంగలించిన దశమ భాగం గురించి మాట్లాడు. ఇంతకాలం నువ్వు మోసం చేసిన, దేవుడికి ఇవ్వాల్సిన సొమ్ముని నువ్వు దాచుకున్నావు, దేవుడికి నీకు ఇచ్చిన సొమ్ముని నువ్వు తినేసావు. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. మాట్లాడండి, దేవునితో మాట్లాడండి. ఆమేన్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. ఎంత మోసాలు చేసావు, ఎంతకాలం నువ్వు దశమ భాగం దొంగిలించావు, ఎంతకాలం నువ్వు చిల్లర డబ్బులు దేవుడికి ఇస్తూ ఉన్నావు.
వాక్యాన్ని, ఈ మాటల్ని మీరు ప్రభువా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా మీ బిడ్డల్ని ఆశీర్వదించండి. ఇంతకాలం వాళ్ళు తప్పులు చేశారు, వాళ్ళని క్షమించండి. మీకు ఇస్తుండగా మీరు సంతోషంతో వాళ్ళని ఆశీర్వదించమని, ప్రభువా మీ కనికరమైన హృదయంతో వాళ్ళని ఉదయకాలం దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.